శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఎందరో యోధులు బాహ్లిగుడు, సౌమదత్తి, శల్యుడు, అలాగే దుశ్శాసనుడు, శకుని ఇలాంటి యోధులు కూడా చాలామంది ఉన్నారు కదా. వారందరూ కూడా ధనుస్సులు, ఆయుధాలు అన్నీ ధరించి నా కోసం ప్రాణాల సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఇది ఈ శ్లోకం తాలూకు అర్థం. ద్రోణాచార్యుడితో సుయోధనుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళందరూ యోధులందరి గురించి, సైన్యాధిపతిగా ఉండేటటువంటి యోధుల గురించి మాట్లాడుతూ మిగతా చాలామంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడుతున్నాడు. నాయకుడైన వాడు, ముఖ్యంగా రాజు అయినవాడు తన రాజ్యాన్ని, తనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కాపాడతాను, రక్షిస్తాను అని ఆలోచన ఉండాలి. అంతేగాని నా గురించి వారిని వాడుకుంటాను అనే మాటలు ఇందులో వినబడుతున్నాయి. నా గురించి వాళ్ళందరూ ఉన్నారు అంటే నేను గొప్పవాణ్ణి, నా కింద పనివాళ్ళు అనేటటువంటి ఆలోచన ఒకటి కనబడుతోంది, అహంకారం కనబడుతోంది. అలాగే యుద్ధ ప్రారంభంలోనే త్యక్త జీవితా, వాళ్ళందరూ జీవితాలు వదిలేస్తారు, వారందరూ మరణిస్తారు అనేటటువంటి ప్రతికూలమైనటువంటి భావన అతని మనస్సులోంచి కాకపోయినా సరే మాటల్లోంచి బయటకు వచ్చేసింది. పరమాత్మ ప్రతి మనిషి చైతన్యంలోనూ ఉంటూ తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బోధిస్తున్నప్పటికీ మనుష్యుడు అహంకారానికి లోనైనప్పుడు వాడు చేసేటటువంటి కర్మలు, వాడి మాటలు కూడా ఈ విధమైనటువంటి భావన కల్పిస్తాయి. కావున ప్రతి మనిషి అహంకారానికి దూరంగా ఉండి ఉన్నవాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులన్న విషయాన్ని తెలుసుకొని సాధన చేస్తే మానవ జన్మను సార్థకం చేసుకోవచ్చు. స్వస్తి, శుభం భూయాత్.